కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. అలాగే ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలను బలికొంది. ఈ నేపథ్యంలో ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కరోనా బారిన పడకుండా వాళ్ళని ప్రాణాలతో రక్షించిన ఇప్పటికి కూడా తమ విలువైన సూచనలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా ద్వారా అందించి ప్రజలు మనల్ని అద్దుకుంటున్న సీనియర్ వైద్యులు యనమదల మురళీకృష్ణ గారితో మనం ఉన్నాం. ఇప్పుడు 2వ వేవ్ దాటిపోతుంది. అలాగే 3వ వేవ్ పిల్లలకి సంబంధించి ఈ కరోనా వచ్చే అవకాశం ఉందని WHO కూడా చెప్పింది. దీనిపై సార్ గారి అభిప్రాయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. 3rd వేవ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? పిల్లల్లో ఈ కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ అని WHO కూడా చెప్తుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి సార్. కరోనా 2019 డిసెంబర్లో చైనాలో వుహాన్లో బయటపడింది. తదుపరి 2020 మార్చి నుంచి మన దేశంలో లాక్డౌన్ విధించడం ఆ ఫస్ట్ వేవ్గా మనం పరిగణించాం. ఇటీవల కాలంలో దీన్ని మళ్ళీ 2వ వేవ్గా మనం పరిగణిస్తాము. అంటే కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం, మళ్ళీ ఒక స్థాయిలో తగ్గిపోవడం, కొంతకాలం తర్వాత మళ్ళీ నెమ్మదిగా పెరిగి బాగా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోవడం, ఇది మనం వేవ్స్గా అలలుగా చూస్తున్నాం. వాస్తవానికి ఏదైనా ఒక సాంక్రమికమైనటువంటి వ్యాధి, అంటువ్యాధి, అంటుజబ్బు ఏదైనప్పటికీ సమాజంలో వచ్చింది అంటే అది ఎప్పటికీ మనతోటే ఉండిపోతుంది. అది ఒక క్షయవ్యాధి కానివ్వండి, అయితే ఒక HIV AIDS కానివ్వండి, ఒక మలేరియా కానివ్వండి, అట్లనే విరేచనాలు కానివ్వండి, ఇట్లాంటివి ఏవైనా సరే ఒక సాంక్రమిక వ్యాధులు ఒక్కసారి సమాజంలో అంటూ వచ్చిన తర్వాత, మానవ సమూహాల్లోకి చేరిన తర్వాత అది శాశ్వతంగా మనతోటే ఉంటుంది. అంటే వీటి నుంచి మనం బయటపడడం అనేటువంటిది చాలా కొన్నింట్లో సాధ్యమైంది. ఇవాళ మసూచి మన చిన్నప్పుడు తెలుసు, స్ఫోటకం అనేవాళ్ళు, స్మాల్ పాక్స్, అది టీకాతోటి మన వైద్య ప్రపంచం, విజ్ఞాన ప్రపంచం దాన్ని మన గ్లోబ్ నుండి పారద్రోలింది. అట్లనే మనకి పోలియో జబ్బు, దీన్ని కూడా టీకాతో విపరీతంగా బాగా అదుపు చేయగలిగాం ఇవాళకి. వీటి నుంచి మనం ఏ రకంగా రక్షించుకోవాలి అనేటువంటిది మనకు తెలుసు. వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఫంగస్ లేదా పారసైట్, వీటికి వాటి బలాలతో పాటు మనకు కూడా కొన్ని బలాలు ఉంటాయి. ఆ బలాలు ఏంటంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం, మీకు దానికి సంబంధించినటువంటి ఎరుక, ఇది ఏ రకంగా కలుగజేస్తుంది అనేటువంటిది ఎరుక. దాన్ని బారిన పడకుండా మనం ఏ రకంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు అనేటువంటిది దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ రక్షక విధానాలు ఏవైతే ఉన్నాయో, బ్యారియర్స్ అంటాం, వాటి నుంచి మనకు సోకకుండా ఉండేటువంటి బ్యారియర్స్, వీటిని మనం సర్వత్రా పాటించడం మూలంగా మాత్రమే ఆ జబ్బు నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ఉదాహరణకి మలేరియా జబ్బు ఉంది. మలేరియా జబ్బు మురుగునీరు నిల్వ ఉన్న చోట వస్తుందని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అది మురుగునీరు లేకుండా చూసుకోవాలి. అట్లాగే దోమ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దోమ కొట్టకుండా చూసుకోవాలి. ఇట్లాగే ఈ వైరస్ ఏదైతే కరోనా వైరస్ ఉందో, కోవిడ్ జబ్బును కలుగజేసే కరోనా వైరస్ ప్రధానంగా గాలి ద్వారా జబ్బు సోకినటువంటి మనిషి మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే తుమ్మినప్పుడు కానివ్వండి, దగ్గినప్పుడు కానివ్వండి, అలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ గాలిలో చేరి మనకు సమీపంలో ఉంటే కనుక మనం మాస్క్ లేకుండా ఉంటే ఈ జబ్బు మనకు సోకేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కరోనా వైరస్ నుంచి, కోవిడ్ జబ్బు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ అనేటువంటిది ప్రధానమైనటువంటి బ్యారియర్ మెథడ్. ఏదైతే HIVలో మన కండోమ్ ఎట్లనో ఇక్కడ ఈ జబ్బుకు సంబంధించి, కరోనా వైరస్కి సంబంధించి, కోవిడ్ జబ్బుకు సంబంధించి మాస్క్ ధరించడం, అట్లనే కొంత దూరం పాటించడం. ఈ దూరం ఎడం పాటించడం వల్ల ఏమవుతుందంటే వైరస్ గాలిలో చేరినప్పుడు కూడా ఈ గాలిలో వెంటనే అది పలచబడిపోతుంది. ఏదైనా జబ్బు సోకాలంటే అది ఖచ్చితంగా ఒక స్థాయికి, ఒక కాన్సన్ట్రేషన్లో, కొంత సాంద్రతలో మనలో చేరాల్సి వస్తుంది. కాబట్టి ఆ సాంద్రతని తగ్గించడానికి మనం దూరంగా ఉండాలి. ఇది అందరూ కూడా పబ్లిక్ ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎవరిని మనం కలిసినప్పుడు, ఒక షాపింగ్, ఒక బ్యాంక్కో, ఒక హాల్కో, ఒక చిన్న మీటింగ్ లాంటిదో, లేకపోతే ఇంట్లోనో బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, వ్యాపార సంస్థలోనో మన కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా మాస్క్ ధరించడం ఒకటి, అట్లనే దూరం పాటించడం, ఈ రెండింటి మూలంగా వీలైనంత వరకు మనం ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలుగుతాం. ఇది మనం 2వ వేవ్, 3వ వేవ్ అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే మొదటి వేవ్లో ఈ జబ్బు వచ్చినప్పటికీ మనకి ఈ జబ్బు గురించి ఏమీ తెలియదు వైద్య ప్రపంచానికి.
అందుకని వాళ్ళు సిమ్టమాటిక్గా వైద్యం చేయడం మొదలుపెట్టారు. తదుపరి ఈ ప్యాథాలజీ ఏ రకంగా జబ్బు కలుగజేస్తుంది, ఏ రకంగా శరీరాన్ని ధ్వంసం చేస్తుంది అనేటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఈ రెండో వేవ్ వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా వైరస్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నిర్దిష్టమైనటువంటి ఔషధం ఏదీ లేదు. రెమ్డెసివిర్ చెప్పుకున్నప్పటికీ, ఫెవిపిరావిర్ చెప్పుకున్నప్పటికీ, ఇంకేదైనా చెప్పుకున్నప్పటికి కూడా ఇవి ఇచ్చిన తర్వాత వైరస్ మీద, ఈ కరోనా వైరస్ మీద ఏ ఎంజైమ్ దగ్గర పనిచేస్తుంది, లేకపోతే ఏ పెప్టైడ్ని అదుపు చేస్తుంది, ఏ రిసెప్టార్ని అతుక్కోకుండా చేస్తుంది అనేటువంటివి రుజువుగా లేవు. ఇప్పుడు హెచ్ఐవిలో చూసినట్టయితే, ఇప్పుడు వైరస్కి హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బులో ఉన్న వాళ్ళకి యాంటీ రెట్రోవైరల్స్ అంటాం. ఆ మందులు ఇచ్చిన తర్వాత, ఇచ్చిన ముందు వైరల్ లోడు, ఇచ్చిన తర్వాత వైరల్ లోడు ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది నిరూపణమైనటువంటి వైద్యం. ఏదైతే ఈ కరోనా వైరస్కి ఆ రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఔషధం ఇవాళకి లేదు, రుజువైనటువంటి తప్పనిసరిగా పనిచేస్తున్నటువంటి ఔషధం ఇప్పటికి కూడా లేదు. అయితే అనుభవ రీత్యా వాళ్ళ అవగాహన రీత్యా ఇచ్చిన దాన్ని కూడా మనం ఏం కాదనలేము. అయితే నా అంచనా ప్రకారం ఏమీ లేదు. మనకి ఇంకొక విషయం గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే మనం మధ్యప్రదేశ్లో కొన్నాళ్ళ క్రితం మనం రెమ్డెసివిర్ పేరిట గ్లూకోజ్ని ఇచ్చేసారని చెప్పేసి విన్నాం. స్పూరియస్ డ్రగ్, అంటే స్పూరియస్ డ్రగ్ లోనో అది నకిలీ మందులు ఇంజక్షన్లు వచ్చినాయి అని చెప్పేసి. వాళ్ళలో కూడా ఈ రెమ్డెసివిర్ వాడుతున్న వాళ్ళలో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో ఆ రకమైనటువంటి సత్ఫలితాలు వచ్చినాయి. అంటే ఇది ఒక ప్లాస్బోగా పనిచేస్తుందా, ఎవడు మంచిదా, భరోసాగా ఉంటుందా, ఆ భరోసా కూడా కొంత మనిషిలో పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా కొంత జబ్బు నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇస్తున్నారు అనేటువంటి వేరే విషయం. కానీ రుజువుగా మాత్రం, రూఢిగా అయితే మాత్రం ఈ కరోనా వైరస్కి ఇవాళకి మందులు లేవు. అయితే ఇదేదైతే ఉందో ఈ మొదటి వేవ్, రెండో వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి అందరూ భయపడుతున్నారు. అట్లాగే థర్డ్ వేవ్లో పిల్లలకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఇది ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్ లేని సమయంలో, ఉదాహరణకి మనకి జపాన్ తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే, గ్లోబ్లోనే అణుబాంబు విధ్వంసాన్ని చూసినటువంటి దేశం జపాన్. జపాన్ను ఈ నాగసాకి, హిరోషిమాలు, అట్లానే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయిన తర్వాత ఎవరు కూడా అటువంటి దేశం కోలుకుంటుంది, మళ్ళీ ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగాను, గొప్ప దేశంగాను ఎదుగుతుందని ఎవరు ఊహించలేం. అయితే ఇవన్నీ కూడా సెకండ్ వేవా, థర్డ్ వేవా, ఫోర్త్ వేవా అనేటువంటి అన్నింటి కూడా మన ఇంటర్వెన్షన్, మనం చేష్టలుడికి ఇలా చూస్తే థర్డ్ వేవే కాదు, ఫోర్త్ వేవే కాదు, అది మొత్తానికి మానవాళ్ళనే ఈ కరోనా వైరస్ తుడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ మనం నిత్యం జాగరూకతతో ఉండి ఈ ఏవైతే బ్యారియర్ మెథడ్స్, అట్లానే డిస్టెన్సు, ఇవి మనం పాటించిన రోజున ఖచ్చితంగా థర్డ్ వేవ్ని మనం అడ్డుకోగలం. ఫస్ట్ వేవ్లో కంటే కూడా సెకండ్ వేవ్లో మరణాలు అనేటువంటివి చాలా వరకు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే దీని జబ్బుని ఎట్లాగా, ఈ వైరస్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి మందులు లేకపోయినప్పుడు కూడా వైరస్ ఏం చేస్తుంది అనేటువంటిది మనం గమనించడం జరిగింది. కాబట్టి మనం ఈ థర్డ్ వేవ్ గురించి మనం భయపడాల్సింది లేదు. ఖచ్చితంగా ఈ వైరస్ మనతో ఉంటుంది, దీంతో మనం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది, అందులో ఏమీ సందేహం లేదు. ఖచ్చితంగా ఒక టీబీ జబ్బు మనం ఎరాడికేట్ చేయలేకపోయాం, ఒక మలేరియా జబ్బు ఎరాడికేట్ చేయలేకపోయాం, అట్లనే ఒక డెంగీ ఇప్పటికి కూడా స్పోరాటిక్గా కేసులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అదుపు చేయగలం కానీ అంతరింప చేయలేకపోయాం. కాబట్టి ఈ కరోనా కానీ కోవిడ్ని కానీ మనం అదుపు చేయగలం తప్ప దీన్ని అంతరింప చేయలేం. ఆ విషయాన్ని మనం గమనికలో ఉంచుకొని థర్డ్ వేవ్ గురించి భయపడడం, లేదా ఫోర్త్ వేవ్ ఏదైనా వస్తుందనేట్లు ఈ లెక్కలు, ఈ మీమాంస బదులు మనం ఏం చేయగలం, ఇది మనతో ఉంటుంది, మనం దీని నుంచి రక్షించుకోవాలి అనేటువంటిది ఈ మాస్క్ని, అట్లనే దూరాన్ని పాటించడం అనేది దాంతో మనం కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం, ఈ మానవాళిని, మనుగడిని కొనసాగించగలుగుతాం. సార్, ఇప్పుడు హెచ్ఐవి అది కూడా వైరస్ సంబంధించిన వ్యాధి, అలాగే ఈ కరోనా కూడా, ఈ రెండింటికి ఏదైనా వేరియేషన్ ఏమైనా ఉందండి? రెండు హెచ్ఐవి అనేటువంటిది లైంగికంగా వస్తుంది, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో డైరెక్ట్గా కలిసిన రోజున. అలాగే ఈ కరోనా వైరస్ అనేటువంటిది గాలి ద్వారా, ఊపిరి తీసుకున్న వ్యాధిగ్రస్తుడు గాలిలో వదిలేటువంటి వైరస్ ద్వారా వస్తూ ఉంటుంది. ఏవైనప్పటికీ కూడా అంటువ్యాధులు, ఏవైతే సాంక్రమిక వ్యాధులు అని చెప్పుకుంటూ ఉంటామో, ఇవి అంటువ్యాధులు కాదు, ప్రాథమికంగా అంటించుకునే వ్యాధులు. వాటి బలహీనతలు వాటికి ఉన్నాయి, వైరస్ బలహీనతలు మన బలాలు మనకున్నాయి. ఆ బలాన్ని మనం ఉపయోగించుకుని ఏదైతే బ్యారియర్ మెథడ్, ఇట్లా మాస్క్ వాడడం, అట్లనే మరి ఈ
ఎడం పాటించడం, దీని మూలంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు హెచ్ఐవిలో వాడుతున్న మందులు ఈ కరోనా కూడా వాడుతున్నారని తెలిసింది, ఎంతవరకు వాస్తవం? మొదటి వేవ్లో దీని గురించి వాడడం జరిగింది, లోపినావిర్ రైట్నావిర్. తదుపరి అది ఏం పనిచేయడం లేదనేటువంటిది. ఈ వేవ్ వాడినప్పుడు కూడా ఇంచుమించుగా ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం, ఏమీ లేకపోయినా మంచినీళ్ళు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి మందు అని చెప్తే నమ్మకంతో వేసుకుంటే పనిచేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ రకంగానే ఇచ్చినవి తప్ప దీంట్లో ఇది ఇక్కడ పనిచేస్తుంది స్పెసిఫిక్గా అనేటువంటిది నిర్దిష్టమైనటువంటి రుజువులు ఏమీ లేవు. ఒక ట్రయల్ అండ్ ఎర్రర్గా ప్రయత్నించి చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం తప్ప ఇది పనిచేయడం అనేటువంటిది జరగలేదు. సార్, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఫస్ట్ మనలో మనం ఏ ఆర్గన్ దాడికి గురవుతుంది, తద్వారా ఏ విధంగా మనిషి కుంగిపోతున్నాడో చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? కరోనా వైరస్కు సంబంధించి, కోవిడ్ జబ్బుకు సంబంధించి ఇప్పటికే శాస్త్ర ప్రపంచం, వైద్య ప్రపంచం కొంతమేరకు అవగాహనకు వచ్చింది. ఇప్పుడు ఈ వైరస్ అనేటువంటిది ఊపిరి ద్వారా, ఈ గొంతు ద్వారా ఈ శ్వాస వ్యవస్థలోకి, ఊపిరితిత్తులోకి చేరుతుంది. ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ కలుగజేస్తుంది. దాన్ని మనం సాధారణంగా వాపు అంటాం. అట్లనే ఈ ఇన్ఫ్లమేషన్ మూలంగా శరీరంలో ఉండేటువంటి రక్తం గడ్డకట్టేటువంటి ప్రక్రియ అది యాక్టివేట్ అయ్యి కోయాగ్లోపతీస్ అంటాం. ఈ కోయాగ్యులేషన్ చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడతాయి. అట్లనే ఈ డ్యామేజ్ అయి ఉన్నటువంటి ఊపిరితిత్తులకి మనం నిత్యం పీల్చేటువంటి ఈ గాలి నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా సూపర్ ఇన్ఫెక్షన్ అంటాం, సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జబ్బుకు సంబంధించి ప్రధానంగా కోయాగ్యులేషన్, ఏదైతే క్లాట్ అంటున్నామో, రక్త గడ్డ అంటున్నాం, ఈ రక్తం గడ్డ కట్టడం అనేటువంటిదే ఒక వంతు మంది ఈ చనిపోతున్న వ్యక్తుల్లో ఒక వంతు మంది కేవలం రక్త గడ్డ మూలంగా చనిపోతున్నట్టుగా గుర్తించారు. అట్లనే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయలేకపోవడం వలన ఆ ఇన్ఫెక్షన్ బాగా వ్యాప్తి చెంది బీపీ పడిపోయి టాక్సిన్స్, బ్యాక్టీరియల్ టాక్సిన్స్, అట్లనే వైరల్ టాక్సిన్స్ ఇవన్నీ కలిసి మొత్తంగా ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే ఇన్ఫ్లమేషన్ మూలంగా, వాపు మూలంగా శరీరం ఇన్ఫ్లమేషన్లో ఏముంటుందంటే కేలార్ అంటే ఒంటి ఉష్ణోగ్రత పెరుగుతుంది, రూబార్ అంటే ఎర్రబడుతుంది. మనకి ఏదైనా ఒక గాయం తగిలినప్పుడు చూసుకోవచ్చు మనం. అట్లనే లాస్ ఆఫ్ ఫంక్షన్, అది మనకి శరీరం మీద ఒక గాయం అయింది అనుకుందాం, అది శరీరం మన బ్యాక్టీరియాని చేరకుండా ఆపుతూ ఉంటుంది. ఈ శరీరం ఈ ఒక రక్షణ కవచంలాగా, అయితే బ్యాక్టీరియా డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఒక పుండు పడ్డం అనేటువంటి మనకు తెలుసు. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఇట్లాగా రూబార్, కేలార్, డోలార్ అంటే పెయిన్, ఏదైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. అట్లనే లాస్ ఆఫ్ ఫంక్షన్, ఈ ఎర్రబడ్డం ఇవన్నీ ఉంటాయి. దాన్ని వాపు అంటాం. ఈ వాపు మూలంగా ఊపిరితిత్తులు గాలి నుంచి ఆక్సిజన్ తీసుకోవడం అనేటువంటిది ఆగిపోతుంది. గాలి నుంచి ఆక్సిజన్ లేకపోవడం మూలంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ మన శరీరంలో పేరుకుని పోయి ఇతర అవయవాలన్నీ కూడా, కిడ్నీస్ కానివ్వండి, మెదడు కానివ్వండి, ఇంకా అన్నింటికి కూడా ఈ జబ్బు కీడు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే ఈ ఇన్ఫ్లమేషన్, కోయాగ్యులేషన్, ఇన్ఫెక్షన్, ఈ మూడింటిని మనం గుర్తించడం జరిగింది. ఈ మూడింటిని అడ్రస్ చేయడం మూలంగా అంటే జబ్బుని కలగజేసేటువంటి వైరస్ని ఏం చేయలేకపోయినప్పుడు కూడా ఆ వైరస్ దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్పరిణామాలని, ఆ విపరిణామాలని మనం అదుపు చేసేటువంటి, దాన్ని రివర్ట్ చేసేటువంటి, వెనక్కి తిప్పేటువంటి, సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి మన డాక్టర్లు ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ కంటే కూడా ఎక్కువ మంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కోలుకుంటున్నటువంటి వైన్ మనం చూస్తున్నాం. ఎక్కువ మంది చావుకి ఫస్ట్ వేవ్లో వచ్చిన పర్సంటేజ్ కంటే కూడా, చనిపోతున్న వ్యక్తుల కంటే కూడా సెకండ్ వేవ్లో చనిపోతున్న పర్సంటేజ్ తక్కువగా ఉంది. కాకపోతే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవ్వడం మూలంగా ఎక్కువ మంది చనిపోతున్నట్టు కనపడుతున్నారు. వాస్తవానికి సెకండ్ వేవ్లో ఈ జబ్బుకు సంబంధించినటువంటి ఈ జరుగుతున్నటువంటి విపరిణామాలని వైద్య శాస్త్రం గుర్తించడం మూలంగా, దాన్ని అదుపు చేయడం మూలంగా మరణాలు తగ్గాయి. మరి కోలుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చాలామంది హార్ట్ అరెస్ట్ అయ్యి చనిపోతున్నారని విన్నాను సార్, అది ఎంతవరకు కరెక్ట్? ఎస్, కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఈ వైరస్ యాక్టివిటీ మయోకార్డైటిస్ అంటున్నాం. ఈ మయోకార్డైటిస్ అంటే గుండె కణజాల వాపు కూడా వస్తూ ఉంటుంది. అట్లనే జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ కూడా వస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే వీటిలో ఎక్కువ గుండె దడ రావడం, అట్లనే ఆక్సిజన్ అంటే ఇప్పుడు చాలామంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళ యొక్క గత యాక్టివిటీని వెంటనే
తొందరగా మామూలుగా ఏదో చేసేయాలనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి మొహమాటాల కొద్దీ ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగానే ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాడుతున్నటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని పక్కకు తీసి బాత్రూమ్కి వెళ్ళి రావడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఆక్సిజన్ సాచురేషన్ ఒక్కసారిగా పడిపోయి వాళ్ళకి ప్రాణాల మీదకి వస్తున్నటువంటి ఇది చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కష్టం మీద బాడీ మనకి రెస్ట్ పరిస్థితుల్లో, విశ్రాంతిగా ఉన్న పరిస్థితుల్లో అవసరమైనటువంటి అవసరాలని మీట్ అవుతోంది, సరిపెడుతోంది. అలాంటి పరిస్థితుల్లో కొద్ది 4 అడుగులు వేసినప్పుడు కూడా కష్టమైన పరిస్థితి, ఆ బాడీ తట్టుకోలేదు, ఈ ఊపిరితిత్తులు వాటిని సరిపెట్టలేవు. కాబట్టి ఒకసారిగా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పడిపోవడం, ఇతర కాంప్లికేషన్స్ ఒకసారిగా తలెత్తి కుప్పకూలిపోవడం జరుగుతోంది. కాబట్టి కోలుకున్న వాళ్ళు, ప్రత్యేకించి దీర్ఘకాలం పాటు హాస్పిటల్లో ఉండో ఆక్సిజన్ సాచురేషన్ చాలా కష్టం మీద మెయింటైన్ అవుతున్న వాళ్ళు వీలైనంత వరకు రెస్ట్గా ఉండాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ లాంటివి వాటికి ముందు చేస్తూ ఉన్నప్పుడు కూడా వాటికి దూరంగా ఉండాలి. ఇది నెమ్మదిగా రొటీన్లో పెట్టుకోవాల్సి వస్తుంది. నెమ్మదిగా అంటే కోవిడ్ వచ్చిన తర్వాత, కోలుకున్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత నెమ్మదిగా 5 నిమిషాల పాటు రోజుకి ఇంట్లోనే నెమ్మదిగా నడవడం, అట్లా ఒక వారం చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పెంచుకోవచ్చు. అంతేగాని గతంలో మనం పరిగెట్టేవాళ్ళం, 10 కిలోమీటర్లు నడిచేవాళ్ళం, లేకపోతే జాగింగ్ చేసేవాళ్ళం, ఇదేదో ఇప్పుడు ఇవాళ మొదలెట్టేద్దాం అనేటువంటి దానివల్ల ఇటువంటిది అది చాలా ప్రమాదకరం. అది తిప్పికొట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మనం ఒకసారి సిక్ అయిన తర్వాత దాని నుంచి నెమ్మదిగా మాత్రమే మనం రొటీన్లోకి రావాలి తప్ప ఒకసారిగా మనం మామూలు మనుషులుగా ప్రవర్తిద్దాం అనుకోవడం అది అంత మంచి పద్ధతి కాదు, శ్రేయస్కరం కాదు, ప్రమాదకరం కూడా కావచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు థర్డ్ వేవ్కి సంబంధించి చిన్నపిల్లల్లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సార్. అధిగమించాలంటే ఏం చేయాలి సార్? ఎందుకంటే స్కూల్ కూడా ఇప్పుడు తెరిచేశారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫస్ట్ వేవ్లో ఎక్కువగా పెద్దవాళ్ళు వచ్చారు, ముసలివాళ్ళు వచ్చారు. రెండో వేవ్లో మధ్య వయస్కులు లేదా యువకులు కూడా దీని బారిన పడ్డారంటున్నారు. ఈ రకమైన లెక్కలతోటే థర్డ్ వేవ్లో పిల్లలకు వస్తుందని చెప్తున్నారు. ఇదేమీ కాదు. థర్డ్ వేవ్ అయినా ఫస్ట్ వేవ్ అయినా ఎక్కడైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రక్షణ పొందుతారు. జాగ్రత్తలు తీసుకోకుండా, మాస్కులు లేకుండా జనంలో పబ్లిక్లో తిరుగుదాం, లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండేటువంటి మార్కెట్లకు వెళ్దాం, లేకపోతే ఎవరికైనా దగ్గుతున్న వాళ్ళ దగ్గర కూర్చుందాం, నిలబడదాం అంటే ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. పిల్లలు కూడా వల్నరబిలిటీ ఉంది. ఇది పిల్లల్లో థర్డ్ వేవ్ ఎక్కువ వస్తుందనేది నేను దాంతో ఏకీభవించను. ఎవరికైనా వస్తుంది, కాకపోతే పిల్లలకు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే పెద్దల నుంచి పిల్లలు, సోర్స్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి వస్తుంది పిల్లలకి. సో పిల్లలకి సాధారణంగా ఎక్కువ ఇన్ఫెక్షన్లు అంత తీవ్రంగా ఉండవు. ఉదాహరణకి మనకి తెలుసు ఈ చికెన్ పాక్స్. ఆ చికెన్ పాక్స్ అనేటువంటిది పిల్లల్లో వచ్చి 2-3 రోజులు ఉండి, 4 రోజులు ఉండి, అంత వారం రోజులు ఉన్నా మరీ ఇబ్బంది కలగదు. వాళ్ళు తేరుకుంటారు, కొంచెంపాటి ఇబ్బంది పడతారు. అయితే ఇదే స్మాల్ పాక్స్ పెద్దల్లో వస్తే మాత్రం విపరీతమైన జ్వరం, పెద్ద పెద్ద కుండలు అంటాం మన వాళ్ళు, ఆ ఎరప్షన్స్ అంటాం మేము. ఆ ఎక్కువ కుండలు, ఒళ్ళంతా ఎక్కువ వచ్చి తీవ్రంగా ఉండడం, అట్లా కోలుకోవడానికి కూడా ఎక్కువ టైం పడడం, అట్లాగే జ్వరం రావడం, ఇవన్నీ కూడా వాళ్ళలో వస్తాయి. కాబట్టి ఈ థర్డ్ వేవ్లో పిల్లలే కేవలం ఉంటారనేది అదేం లేదు. అక్కడ ఎవరున్నారో వాళ్ళందరికీ వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది. ఇంతకు మించి ఏం కాదు. పిల్లల్లో ఈ జబ్బు అనేటువంటి తీవ్రత అనేటువంటిది మరీ ఎక్కువగా ఉండదు. కాబట్టి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ డే సందర్భంగా మీ మీద అభినందనలు వెల్లువలు కురిశాయి. ఎందుకంటే వేలాది మందిని మీరు మీ ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడారని మిమ్మల్ని అందరూ అభినందనలతో ముంచెత్తారు. మీకు ఎలా సాధ్యమైంది ఎంతమంది కాపాడగలిగారు కరోనా బారిన పడకుండా? నేను మొన్న ఏప్రిల్ 17, 2021 నా మొట్టమొదటిసారిగా ఈ హోమ్ కేర్ కిట్ని రూపొందించి నా ఫేస్బుక్ వాల్ మీద ప్రకటించాను. దీంట్లో ఏం జరుగుతోంది, ఏదైతే బాగుంటుంది అనేటువంటిది చర్చించాను. జనం అందరూ కూడా దాంతో చదువర్లు, కొంచెం ఆలోచన పరులు అందరూ కూడా కనెక్ట్ అయ్యారు. ఆ ఒక్కటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వైరల్. ఒక ఎజిత్రోమైసిన్ లేకపోతే ఇంకోటో వాడుకోవచ్చు, ఒక స్టెరాయిడ్, మైల్డ్ స్టెరాయిడ్ వాడుకోవచ్చు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అట్లానే కోయాగులేషన్ తగ్గించడానికి, ఏదైతే రక్తం గడ్డ కడుతుందంటున్నామో దాన్ని అదుపు చేయడానికి గాను మరి మనకి ప్రతి వ్యక్తి కూడా కొద్దిపాటి తీవ్రతమైనటువంటి జబ్బుతో హాస్పిటల్ చేరిన ప్రతి ఒక్కరు కూడా లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేటువంటి మందు వాడుతున్నాం. సో ఇప్పుడు దాన్ని ముందుగా జాగ్రత్తగానే
తక్కువగా డోసులో మనం ఎందుకు ఇవ్వలేం? ప్లేట్లెట్స్ అనేటువంటి శరీరంలో ఉండేటువంటి ప్లేట్లెట్స్ కలిసి ఇవి గడ్డ కట్టడానికి సహకరిస్తుంది కాబట్టి వాటిని ఇన్హిబిట్ చేద్దాం, వాటిని తగ్గించేటువంటి మందు ఏంటంటే యాస్పిరిన్. సో యాస్పిరిన్ అనేటువంటిది నేను 4 వారాలు 150 మిల్లీగ్రాములు వాడండి అని చెప్పేసి నేను చెప్పాను. యాస్పిరిన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి యాస్పిరిన్ పెయిన్ కిల్లర్, కొద్దిగా ఈ యాంటీ ప్లేట్లెట్ అగ్రిగేట్ ఇన్హిబిటారే కాకుండా ప్లేట్లెట్ అగ్రిగేట్ ఇన్హిబిటారే కాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే వాపును కొంతమేరకు తగ్గిస్తుంది. ఆ వాపును తగ్గించడం ఒకటి. ఇట్లా ఈ క్లాట్ ఫార్మేషన్ ఏదైతే ఈ కోవిడ్ జబ్బులో ఉన్నటువంటి 3 ఇన్ఫ్లమేషను, కోయాగులేషను, అట్లనే ఇన్ఫెక్షన్, ఈ మూడింట్లో 2 ప్రధానమైనటువంటి సమస్యల్ని యాస్పిరిన్ చాలా వరకు అడ్రస్ చేస్తుంది. కోయాగులేషన్ అయితే పూర్తిగా అడ్రస్ చేస్తుంది, అట్లనే ఇన్ఫ్లమేషన్ అయితే చాలా వరకు అదుపు చేస్తుంది. కాబట్టి ఈ యాస్పిరిన్ అనేటువంటిది ఒక దాన్ని నేను ప్రతిపాదించాను. అట్లనే ఈ ఎజిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ వాడుకోవచ్చు అన్నాను. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ ఏదైతే మన స్టెరాయిడ్ లో డోస్గా వాడుకోవచ్చు అని చెప్పాను. అయితే నేను ఇన్ని చెప్పినప్పుడు కూడా ఈ పారాసిటమాల్ మరీ ఎక్కువగా నేను చెప్పను. పారాసిటమాల్ కేవలం ఒంటి వేడిని మాత్రమే తగ్గిస్తుంది, దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ లేదు, యాంటీపైరటిక్గా వాడుతాం దాన్ని. ఇది మనకి ఎక్కువగా తప్పనిసరి అయితేనే పారాసిటమాల్ వాడుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఈ ఒంటి వేడి తగ్గించడం అనేటువంటిది శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి చెమటల రూపంలో పట్టి అప్పుడు ఒళ్ళు వేడి తగ్గుతుంది. అది మెకానిజం. ఈ రక్తనాళాలు వ్యాకోచించడం మూలంగా బీపీ అనేటువంటిది బాగా తక్కువగా వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే బాగా కళ్ళు తిరిగి పడిపోవడం, విపరీతమైన నిస్సత్వ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనం టెంపరేచర్ తగ్గించుకోవడం వల్ల. అందుకని మరీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే తడిగొడ్డుతో తుడుచుకోమని చెప్తాను తప్ప ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికిరాదు. కాబట్టి మరీ తప్పనిసరి అయితే 500 mg పారాసిటమాల్ రోజుకి 2 సార్లు వేసుకోవచ్చేమో, వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవి మనం అడ్రస్ చేయాల్సింది. అట్లనే ఇంకా మిగతా వాళ్ళు చెప్పేటువంటి ఈ బి కాంప్లెక్స్ లేకపోతే జింకు, ఇవన్నీ కూడా వాడితే వాడుకోవచ్చు, లేదా కంప్లీషన్ సెక్స్ చెప్తాం. కానీ నిజానికి జింకు కూడా కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వాళ్ళు దీని లిస్టులోంచి తొలగించడం జరిగింది. ఇవేమి మరీ ఈ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, చాలా ఎరాటిక్గా ఉంటూ ఉంటాయి. ఈ 25 గ్రాముల వైటమిన్ సి రోజులో ఇచ్చేస్తే తగ్గిపోయిందని ఇలాంటి కథలుగా పెడుతుంటాయి. నాకైతే వాటి మీద ఏ విధమైన హోప్స్ లేవు. కంప్లీషన్స్ ఎక్కి ఒక బి కాంప్లెక్స్ తీసుకుంటే ఏమైనా నీరసం తగ్గుతుందేమో అనుకోవచ్చు తప్ప అది పూర్తిగా పనిచేస్తున్నటువంటిది లేదు. కాబట్టి ఈ మూడింటిని నేను అడ్రస్ చేశాను. అట్లనే ఇప్పుడు చూస్తున్నటువంటి బ్లాక్ ఫంగస్ ఏదైతే మ్యూకర్మైకోసిస్, ఈ రైజోపస్, ఇలాంటివన్నీ కూడా ఆ తరహావే. వీటిని మేము అపార్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఎయిడ్స్లో. హిస్టోప్లాస్మోసిస్, అట్లాగే క్రిప్టోకోకస్ నియోఫార్మాన్స్, అట్లా ఇవి మ్యూకారు, లేకపోతే ఈ రైజోపస్, ఇలాంటివన్నీ కూడా మన వాతావరణంలో ఉంటాయి. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతుందో అలాంటి వాళ్ళలో ఈ జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అపార్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన కొత్తలో ఈ స్టెరాయిడ్ వాడకం మూలంగా బ్లాక్ ఫంగస్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక భయోందోళనని జనంలో సృష్టించారు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనూ, లేకపోతే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన వాళ్ళలోనూ స్టెరాయిడ్ హై డోసు దీర్ఘకాలం వాడిన వాళ్ళలో ఇవి వస్తాయి తప్ప సాధారణంగా మిగతా వాళ్ళలో రావు అని అనుకున్నారు. కానీ ఇది చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది ఈ స్టెరాయిడ్ వాడకం అనేటువంటిది ఈ మ్యూకర్మైకోసిస్ రావడం కోసం. దీంట్లో ఇప్పుడు ప్రధానంగా హెచ్ఐవిలో ఏదైతే మేము గమనిస్తాం, CD4 లింఫోసైట్స్ అనేటువంటి బాగా తగ్గడం మూలంగా ఈ జబ్బు తట్టుకునేటువంటి శక్తి, జబ్బులు బయట వాతావరణంలో ఉండేటువంటి ఈ సూక్ష్మ క్రిములని శరీరానికి హాని కలిగించకుండా జబ్బును కలిగించడం కూడా ఆపుకోగలిగే శక్తి తగ్గిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాన్ని CD4 లింఫోసైట్స్ అంటాం. లింఫోసైట్స్లో ఒక ప్రత్యేక తరగతి. ఇటీవల కాలంలో గుర్తించినటువంటి అంశం ఏంటంటే ఈ లింఫోసైట్స్లోనే CD4 లింఫోసైట్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, అట్లానే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం, NK సెల్స్ అంటాం. ఈ 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల్లో ఈ టీ లింఫోసైట్స్లో CD4 లింఫోసైట్స్ అనేది ఇంకొక సబ్సెక్ట్, ఇంకొక తరగతి. సో CD4, CD8, CD3, CD19, CD59 ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఇది CD4 లింఫోసైట్, CD8 లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ భాగం. బి లింఫోసైట్స్ అనేటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. NK సెల్స్ అంటాం, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇప్పుడు గమనించింది ఏంటంటే ఈ NK సెల్స్, ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ బాగా తగ్గిపోయిన వాళ్ళలో ఈ కోవిడ్ జబ్బు అనేటువంటిది ఉధృతంగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది.
ఇప్పుడు ఇది మనకి ఈ CD4 లింఫోసైట్స్, NK సెల్స్, లింఫోసైట్స్ మనం రొటీన్ టెస్ట్లో గమనించేవి కాదు. ఇది వేరే టెస్టులు, ఈ సెల్ సార్టర్స్ అంటాం, అలాంటి వాటిలో చేస్తాం. ఇప్పుడు మేమైతే ఏదైతే CD4 లింఫోసైట్ ఎన్యూమరేషన్ చేస్తాం దానికి సంబంధించిన దాంట్లోనే ఈ NK సెల్స్ని చూడడం జరుగుతుంది. రొటీన్ టెస్ట్లో మనం చేసేది కాదు ఇది. చిన్న ల్యాబుల్లోనూ మన ఊళ్ళో ఉండేటువంటి చిన్న ల్యాబుల్లో చేసేటువంటిది కాదు ఇది. సో ఈ NK సెల్స్ తగ్గిపోవడం అనేటువంటిది, న్యాచురల్ కిల్లర్ సెల్స్ తగ్గిపోవడం అనేటువంటిదని గుర్తించారు. వాళ్ళలోనే ఈ రకమైనటువంటి ఈ మ్యూకర్మైకోసిస్ వంటిది వస్తుంది. ఇవంతా ఎవాల్వ్ అవుతున్నటువంటి సైన్స్ అనేటువంటిది నిరంతరం నేర్చుకుంటుంది. చుట్టూ ఏముంది, దీన్ని ఏం చేయగలం, దానికి తగిన విరుగుడు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొంటాం అనేటువంటి సైన్స్ నిరంతరం నేర్చుకుంటుంది. అట్లనే ఇప్పుడు NK సెల్స్ తగ్గిన మూలంగా ఈ మ్యూకర్మైకోసిస్ లేదా మ్యూకర్మైకోసిస్ గురించి కాదు కానీ వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుంది అనేటువంటిది గుర్తించడం జరిగింది. సార్ ఇప్పుడు థర్డ్ వేవ్కి సంబంధించి మీరు చెప్పిన మందులు వాడుకుంటే ఎన్ని వేవ్లు వచ్చినా సరిపోద్ది అంటారా? ఇది కేవలం నేను ఇచ్చింది హోమ్ కేర్ కిట్. అంటే ఒక మైల్డ్ తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ని ఏ రకంగా ఇంట్లోనే ఉండి హోమ్ కేర్తో సరిపెట్టుకోగలం, దానికి హాస్పిటల్ వెళ్ళకుండా. ఇవాళ రేపట్లో ఈ పాండమిక్ పరిస్థితుల్లో ఇబ్బడి ముబ్బడిగా వందల వేల కేసులు ఒకే ప్రాంతంలో వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళాల్సినంత స్థితి కాదు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళని తట్టుకునేటువంటి కెపాసిటీ కూడా మనకు లేదు. కాబట్టి ఎక్కువ మందికి 160-70 మందికి ఇంట్లోనే ఉండేటువంటి వైద్యం చేసుకుంటే సరిపోతుంది. వాస్తవానికి కరోనా వైరస్ అనేటువంటిది చాలా మందిలో వాళ్ళకి తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతుంది. అది మనం సీరో సర్వీలెన్స్ అంటాం. ఈ రక్త పరీక్షల్లో యాంటీబాడీస్ ఏవైనా ఈ కరోనా వైరస్కి వ్యతిరేకమైన యాంటీబాడీస్, స్పైక్ యాంటీజెన్కి వ్యతిరేకమైన యాంటీబాడీస్ ఉన్నాయా, ఇలాంటివి గమనించినప్పుడు వీళ్ళు గతంలోనే వచ్చి వెళ్ళిపోయిందని తెలుస్తూ ఉంటుంది. అది కూడా చాలా చాలా ఎక్కువ. నిజంగా జబ్బు బయటపడి లేకపోతే ఈ జ్వరమో లేకపోతే ఈ ఆయాసమో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షనో నిస్సత్వం వీటికంటే కూడా ఎక్కువగా ఏ విధమైనటువంటి లక్షణాలు చూపించకుండానే హలో చెప్పేసి వెళ్ళిపోయేటువంటిది కూడా ఉంటుంది. అది చాలామందిలో ఉంటుంది. సార్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కరోనా త్వరగా సోకదు అంతేనండి? ఇమ్యూనిటీ అనేటువంటిది డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్. ఇమ్యూనిటీ సమస్థాయిలో ఉండాలి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలర్జీలు అవుతాయి, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటాం. అట్లా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేకపోతే ఎక్కువ. ఇప్పుడు మనం రొటీన్గా చెప్పుకుంటే ఇమ్యూనిటీ కొంచెం స్పందన, ఏదైనా బయట నుంచి వస్తున్నటువంటి ఒక వస్తువు పట్ల, ఒక యాంటీజెన్, ఒక ప్రోటీన్ పట్ల మనది కాని దాన్ని, నాన్ సెల్ఫ్గా ఉన్నదాన్ని, దాని పట్ల శరీరం తీవ్రంగా స్పందించడం, అది మనం చూసేటువంటి రెగ్యులర్గా చూసేటువంటి ఎలర్జీలు, ఆస్తమా, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ స్పందించడం. ఇమ్యూనిటీ అనేటువంటిది సమాన స్థాయిలో ఉన్నప్పుడు శరీరం దాన్ని బయట నుంచి వచ్చినటువంటి ఈ వైరస్ని అదుపు చేయగలుగుతుంది. ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతాం. సో ఇమ్యూనిటీ అనేటువంటిది తక్కువగా ఉండకూడదు. తక్కువగా ఉంటే తీవ్రమైనటువంటి హాని జరుగుతుంటుంది, ఎక్కువ ఉంటే అది ఇంకో రకమైనటువంటి హాని జరుగుతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా కరోనా రాకుండా ఆపగలగచ్చు అనే కొన్ని ప్రకటనలు వస్తున్నాయండి. అయితే ఇవి వాస్తవం కదంటారా? అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైతే న్యాచురల్ కిల్లర్ సెల్స్, లింఫోసైట్స్, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఇవన్నీ సంఖ్య సమానంగా ఉండడం, ప్రోటీన్స్ అవి కూడా యాంటీబాడీస్ తగినంత స్థాయిలో రావడం. ఇప్పుడు మనం సంతులన ఆహారం తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి ఈ ఏవైతే కూరగాయలు, ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పండ్లు, నట్స్, ఏవైతే డ్రై ఫ్రూట్స్, అట్లాగే ఈ బాదం లేకపోతే ఈ క్యాష్యూ నట్స్ లాంటివి, డ్రై నట్స్, ఇవన్నీ కలిపి మనం సంతులన ఆహారం తీసుకుంటే మాంసాహారంతో సహా అన్ని గుడ్డు, పాలు ఇవన్నీ తీసుకుంటే మన ఇమ్యూనిటీ ఆప్టిమమ్ లెవెల్స్లో మెయింటైన్ అయ్యి మనకి తొందరగా జబ్బు పాలవకుండా చేస్తుంది. సో ఏదైతే ఈ పోషకాహార లోపం ఉన్న వాళ్ళకే కొన్ని జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. ఉదాహరణకి టీబీ జబ్బు ఉంది, అది కేవలం పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి, బాగా నీరసంగా ఉన్న వాళ్ళకి ఇతర సమస్యలు, HIV కానివ్వండి, లేదా షుగర్ దీర్ఘకాలంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. కాబట్టి ఈ ఇమ్యూనిటీ అనేటువంటిది సమానంగా ఉండాలంటే సరైనటువంటి ఆహారం తీసుకోవాలి, సంతులనమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి, అట్లనే ప్రోటీన్ని పెంచుకోవాలి. మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. మన దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు అవగాహన లేక ఇంత అన్నం ఇంత కూర తింటాం, అది మార్చుకోవాలి, ఇంత కూర ఇంత అన్నం తినాలి. సో ఈ రకమైనటువంటి దానివల్ల మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అందుతాయి. అట్లనే బాడీ కెన్ ఫైట్ బెటర్, వ్యాధిని బాగా అదుపు చేయగలుగుతుంది, దాన్ని ఎదుర్కోగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.